సాగు కాలం వచ్చినా నత్తనడకే. గతేడాది వర్షాలు వరదలకు పలు సాగునీటి వనరులకు నష్టం జరిగింది. ఇంకా అసంతృప్తిగానే మరమ్మత్తు పనులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సాగుకాలం సమీపించిన రాష్ట్రంలో కాలువలు, చెరువులు, కుంటలు మరమ్మతులు పూర్తి కావడం లేదు. అయితే గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువుల కట్టలు, తూములు, తర్వాత అలువులు, పంట నీటి కాలువలు, చెక్ డ్యామ్లు, తర్వాత అక్విడక్టులు తదితర వనరుల శాశ్వత మరమ్మతులు అసంపూర్తిగా ఉన్నాయి. గతేడాది వర్షాలతో పెద్ద ఎత్తున నీటిపారుదల వనరులకు నష్టం వాటిల్లింది. ఇక ఆగస్టు ఆఖరున కురిసిన కుంభవృష్టి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో ఇంతకాలం వాటిని పట్టించుకోకపోగా ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముంచుకొస్తుండడంతో తాత్కాలికంగా మట్టిపోసి మమ అనిపిస్తున్నారు. ఇక కొన్ని నీటిపారుదల సర్కిళ్లలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి. సాగునీటి వనరుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ O&M విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ త్రైమాసికానికి 70 కోట్ల రూపాయల చొప్పున కేటాయించేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇక గతేడాది 280 కోట్ల రూపాయలు కేవలం మరమ్మతులు, పునరుద్ధరణ పనులకే వెచ్చించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఇంజనీర్లు పేర్కొంటున్నారంట. మొత్తం మీద ఇక్కడ సాగుకాలం వచ్చినా కానీ ఇంకా ఏం మరమ్మతులు జరగట్లేదు అనేటువంటి కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఇక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం సమీపంలో ఆకేరు వాగుపై నిర్మించిన గుత్తూరు ఆనకట్ట ఇది కాలువ. ఈ కాలువ ద్వారా నెల్లికుదురు పెద్ద చెరువుకు నీటిని మళ్లిస్తారు. కాలువ 500 ఎకరాలు, తర్వాత పెద్ద చెరువు కింద 850 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. గతేడాది భారీ వర్షాలు వరదలతో కాలువ దెబ్బతిన్నది. ఆనకట్ట సమీపంలోనే గుండ్లు పడడంతో చెరువులోకి నీరు రాకుండా వాగులో కలుస్తుందంట. దీనిపై నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.